వెల్కమ్ టు సీఎం టీవీ తెలుగు. తాడేపల్లిగూడెం పెంటపాడు మండలం పత్తిపాడు గ్రామం తాడేపల్లిగూడెం పట్టణం 31వ వార్డు నందు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు. ఈ కార్యక్రమంలో ఆకాశపు స్వామి, పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, గంధం సతీష్, ఎస్కే బాజీ, దాట్ల జగన్నాథరాజు, షీలి వెంకటాచలం, పసలపూడి రాంబాబు, వీర్ల దొరబాబు, ముప్పిడి రమేష్, ఎస్కే మీరా, తెలగని రామకృష్ణ, పైలా శివ, కృష్ణ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గ్యాస్ బండ్లు వస్తున్నాయా? చూడండి, చంద్రబాబు బాగానే ఉందా? కాకపోతే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇది ఇబ్బందిగా ఉంది మీకు. పాలనలో 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం ఈవేళ 31వ వార్డులో పర్యటించడం జరుగుతూ ఉంది. ఇక్కడ రెల్లి కాలనీ వాసులు ఉన్నారు. వాళ్ళకి కొంతమందికి అయితే న్యాయం జరిగింది, కొంతమందికి న్యాయం జరగలేదు. వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలాలు, అలాగే ఇల్లు కట్టుకోవడానికి కూడా లోన్లు ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తరపున తీసుకుంటామని చెప్పి, రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ వచ్చిన తర్వాత తప్పనిసరిగా వాళ్ళ అభ్యర్థనని గుర్తిస్తామని, అలాగే ఏదైతే ప్రభుత్వం మరి మీకు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో మీరందరూ కూడా ఆలోచించండి. పెన్షన్ ఎక్కడ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయలు వృద్ధాప్యపు, అలాగే మరి వితంతు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వికలాంగ పెన్షన్లు 6,000, కిడ్నీ బాధితులకి 10,000, బెడ్ రీడింగ్ ఉన్న వాళ్ళకి 15,000. ఈ రకంగా మరి గతంలో ఉన్న పెన్షన్ల కంటే చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో మరి సమాజానికి సేవ చేయడానికి మరి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకెళ్తా ఉంది. అలాగే తల్లికి వందనం పేరుతోటి గతంలో మరి అమ్మ ఒడి పేరుతో ఇంటి ఫ్యామిలీకి ఒకటి ఇచ్చేవారు. ఈవేళ ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ పథకం వర్తింపజేస్తున్న పరిస్థితులు కూటమి ప్రభుత్వంలో ఉన్నాయి. ఆటో కార్మికులకి 15,000 ఇస్తున్నాం. అలాగే మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. మరి 3 గ్యాస్ బండ్లు మరి ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది సంవత్సరానికి. అలాగే మరి మీరందరూ కూడా చేయవలసిన పని ఒకటి ఉంది. అదేంటంటే మీకు సోలార్ అనేది ఫ్రీగా ఇస్తారు. ఆ ఫ్రీగా వచ్చేటప్పుడు సోలార్ వేసుకుంటే మీకు నష్టం ఉండదు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా సోలార్ పెట్టుకోండి. మరి సోలార్ పెట్టుకుంటే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ప్రభుత్వం పెట్టుకునేటప్పుడు మీరు ఎందుకు ఉపేక్షించాలి? తప్పనిసరిగా మీరు అందరూ కూడా అది రిజిస్టర్ చేసుకోండి. మీ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళే వేస్తారు. అది గుర్తుంచుకోండి, అది చాలా ఉపయోగకరం. భవిష్యత్తులో మీకే తెలుస్తుంది